దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఈ శుభ సమయంలో నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరు మాతో కూడా ఉండండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, ఎలాంటి పిల్లలు వృద్ధి పొందుదరు, ఎలాంటి పిల్లలు వృద్ధి పొందుదరు. దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనలో 115వ కీర్తన 14వ వచనంను చూసినట్లయితే, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, మరి తల్లిదండ్రులను పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా పిల్లలు వృద్ధిలోకి రావాలి, పిల్లలు ఆశీర్వదించబడాలి, పిల్లలు ఒక ఉన్నత స్థాయికి రావాలి అని మరి ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా మరి నేటి తరంలో మరి పిల్లల గురించినటువంటి విషయాలు మరి మనం వింటున్న సమాచారాలు చూస్తున్నట్లయితే గన, ముందులాగా పిల్లలు మరి సరిగ్గా మరి తల్లిదండ్రులకు విధేయత చూపించడం కానీ, మరి పిల్లలు మరి పెద్దలకు లోబడ్డం కానీ ముందు తరాలతో పోల్చుకుంటే ఈ తరము చాలా తక్కువైపోయింది. ఇలాంటి భయంకర దినములలో దేవుడు మనకిచ్చిన పిల్లలు మరి ఎలాగ ఆశీర్వదించబడతారు, వారు ఎలాగ వృద్ధిలోకి వస్తారు. మరి వారు వృద్ధిలోకి రావాలంటే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, విలాప వాక్యములు మీరు 2వ అధ్యాయం 19వ వచనంలో, నీవు రేయి మొదటి జామున లేచి నీ పసి పిల్లవారి కొరకు ప్రార్థన చేయుడి అనింది. ఈరోజు దేవుడు మనకిచ్చిన పిల్లల గురించి ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేయాలి. యోబు ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేవాడు. యోబు ప్రతిరోజు కూడా తమ పిల్లలు హృదయంలో ఎక్కడైనా తప్పు చేస్తున్నారేమో, హృదయంలో ఎక్కడైనా పాపం చేస్తున్నారేమో అని ఆయన ఉదయకాలం లేసి ప్రతి పిల్లల గురించి ప్రార్థన చేస్తూ ఆయన బలిపీఠములు కట్టేటువంటి వాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఏంటంటే, మనం ఎంత సంపాదిస్తున్నా, మనకెన్ని ఆస్తి సంపదలు ఉన్నా సరే మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. యోబు ఊజు దేశమందు కూడా గొప్ప ఐశ్వర్యవంతుడు, గొప్ప ధనవంతుడు. తర్వాత అతనికి ఇంకా ఏ శ్రమ రాలేదు, ఇంకా ఏ కష్టం రాలేదు. సర్వ సమృద్ధిలో ఉన్న సమయంలోనే తాను ఏం చేశాడు తెలుసా? తన పిల్లల కొరకు ప్రార్థన చేశాడు. ఆయన పిల్లల కొరకు ప్రార్థన చేశాడు కాబట్టి సాతాను ఏం చేసిందో తెలుసా? ఆ యోబు 1వ అధ్యాయంలో ఆయన 4-5 వచనాల్లో ప్రార్థన చేస్తాడు. 9వ వచనంలో సాతాను సాక్ష్యం ఏమిస్తుందంటే, అయ్యా నీవు యోబుకు కలిగిన వాటన్నిటికీ నువ్వు కంచె వేసావు కదా అంటాడు. దేవుడు ఆ ఇంటికి కంచె వేశాడు, దేవుడు ఆ ఇంటికి భద్రతనిచ్చాడు, దేవుడు ఆ పిల్లలను కాపాడుతుండేటువంటి వాడు, దేవుడు ఆ పిల్లలను ఆశీర్వదించేటువంటి వాడు. ఈరోజు ప్రార్థించే తల్లిదండ్రులకు బిడ్డలారా ఒక ధైర్యం ఏంటంటే, మన ప్రార్థన మన పిల్లలని కాపాడుతుంది, మన ప్రార్థన మన పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది, మన ప్రార్థనే పిల్లలకు ఉన్నతమైన దశలోకి తీసుకొస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పిల్లల గురించి ఆస్తి సమకూర్చడం తప్పు కాదు, పిల్లల గురించి మనం మంచిగా ఆలోచించడం తప్పు కాదు. కానీ నువ్వు ఎన్ని చేసినా, నువ్వు ప్రార్థన చేయకోకుండా నువ్వు పిల్లల గురించి ఏం చేసినా కూడా దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయకోకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మన పిల్లలు వృద్ధిలోకి రారు. అయితే ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పిల్లలు వృద్ధిలోకి రావాలంటే మన పిల్లలు స్వయాన చేయవలసిన పిల్లలు మనం ఏం చేయాలంటే, కీర్తనలు 8వ అధ్యాయం 2వ వచనం మీరు చూసినప్పుడు, శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. అంటే ఏంటి తెలుసా? చంటి పిల్లల యొక్క స్తుతుల ద్వారా దేవుడు దుర్గాన్ని స్థాపించాడు. అంటే చిన్నపిల్లలు అంటే మనకు తల్లిదండ్రులుగా ఏ ఏజ్లో ఉన్నా కూడా పిల్లలే. వారు చిన్న పిల్లలు అంటే కన్నా మరి ప్రాకే వయసు ఏమో, అప్పుడప్పుడే మాట్లాడుతున్నవారేమో, లేకుంటే చిన్నగా ఉన్న అన్ని వయసు కలిగినటువంటి వారు పిల్లలు అన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి తెలుసా? దేవుని స్తుతించేది నేర్చుకోవాలి, దేవుని ఆరాధించేది నేర్చుకోవాలి, దేవుని మహింపరిచేది నేర్చుకోవాలి.
ఈరోజు ముందు తల్లిదండ్రులుగా ముందు ప్రతి విషయంలో మనం దేవుని స్తుతిస్తే మనల్ని చూసి మన పిల్లలు కూడా స్తుతిస్తారు. మనము సనుక్కుంటా, మనం విసుక్కుంటా, మనము నెగిటివ్గా మాట్లాడుకుంటా, మనము ఒక డిస్కరేజ్గా లేకుంటే మనమే అన్నీ ఏంటో అనేటువంటి ఒక అవిశ్వాసపు మాటలు మాట్లాడుతుంటే మనము స్తుతించకుండా ఉంటే మన పిల్లలు కూడా స్తుతించలేరు. దేని బిడ్డలారా, మన పిల్లలు స్తుతించాలంటే దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం ఏం చేయాలి తెలుసా? మనము ముందు దేవుని ఎదుట మనము మన పిల్లలకు నేర్పించాలి. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృపనేనైనా. మనం ఈరోజు స్థితిలో ఉన్నామంటే, బ్రతికి ఉన్నామంటే, జీవిస్తున్నామంటే, పోషించబడుతున్నామంటే, ఆశీర్వదించబడుతున్నామంటే, ఈరోజు మన కుటుంబం ఇంత చక్కగా ఉందంటే కేవలం దేవుని కృపనని ముందు తల్లిదండ్రులు స్తుతిస్తే, తల్లిదండ్రులు స్తుతించిన దాన్ని బట్టి ప్రతి పిల్లలు కూడా స్తుతించగలుగుతారు. కాబట్టి పిల్లల ముందర మనం స్తుతించాలి. దేవా, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క స్థితిని బట్టి స్తోత్రం, మాకు ఇచ్చిన ఈ ఉద్యోగాన్ని బట్టి స్తోత్రం, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఇండ్లను బట్టి స్తోత్రం, మాకు ఇచ్చిన బట్టలను బట్టి మీకు స్తోత్రం, మాకు ఇస్తున్న ప్రతి నెలసరి సరుకులను బట్టి మీకు వందనాలు స్తోత్రములని మన ఇంట్లో ఏది తెచ్చుకున్నా ముందు మనం స్తుతిస్తే మన పిల్లలు దాన్ని చూసి వారు కూడా స్తుతించడం నేర్చుకుంటారు. వారికి ఏదైనా కొనిచ్చిన వెంటనే ఏం చేయాలి తెలుసా? నాయన, ఇది యేసయ్య మనకిచ్చాడు కాబట్టి దీనిని బట్టి స్తుతించాలని చెప్పేసి, యేసయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ చక్కటి పెన్సిల్, రబ్బర్స్ బట్టి, లేకుంటే పెన్స్ని బట్టి, బిస్కెట్స్ని బట్టి, స్నాక్స్ని బట్టి వందనాలు స్తోత్రములని మనము నేర్పిస్తే వాళ్ళకు చిన్నప్పటి నుండి కూడా పిల్లలు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతారు. ఎందుకంటే మనం అలాగా ట్రైనప్ చేయాలి. పిల్లలు బాలుడు నడవలసిన మార్గాల వారికి నేర్పించాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. ఎప్పుడైతే మనం స్తుతులు చెల్లిస్తామో దేవుడు మన పక్షమున ఉంటాడు. చూడండి, మీరు 2 దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే కనుక 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఆ 20వ అధ్యాయం అంతట్లో ఒక పెద్ద సమస్య వచ్చింది. యెహోషాపాతు అనేటువంటి రాజుకి తనకు వ్యతిరేకంగా 3 సైనికులు చాలా బలమైనటువంటి దాడి చేయడానికి వచ్చారు. అలాంటి సమయంలో యెహోషాపాతు ప్రార్థన చేశాడు, ప్రభా నాయన మీరే నాకు దిక్కు, ప్రభా మా మీదకి వచ్చిన ఈ సైన్యం ఎదిరించుటకు నాయన మాకు శక్తి చాలదు అని ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనలో ఆ సమస్యలో ఎవరున్నారంటే కనుక అక్కడ ఉన్నటువంటి వారు రాజు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి పురుషులు, స్త్రీలు, భార్యలు, పిల్లలు అని ఉంటుంది. అక్కడ పిల్లలు కూడా అక్కడ ఉంటున్నారు. అయితే ఆ తర్వాత దేవుడు మాట్లాడతాడు, ఏంటి తెలుసా? నాయనలారా మీరేం భయపడమాకండి, యుద్ధం మీది కాదు, యుద్ధం యెహోవాదే అంటాడు. అప్పుడు యెహోషాపాతు ఏం చేస్తాడంటే, దేవుడు యుద్ధం జరిగిస్తున్నాడు కాబట్టి ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక స్తుతి బృందాన్ని తయారు చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునుగాక అనేటువంటి ఆ యొక్క మాటను వారు ఉన్న స్థలం నుంచి యుద్ధ స్థలం వరకు కూడా పాడుటకు స్తుతించుటకు మొదలు పెడతారు. వాళ్ళు ఎప్పుడైతే పాడుటకు స్తుతించుటకు మొదలు పెడతారో దేవుడు వారి పక్షాన యుద్ధం చేయడం మొదలు పెడతాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో స్తుతి మొదలు పెడితే, నీ జీవితంలో దేవుని స్తుతించడం నీ కుటుంబంలో మొదలు పెడితే దేవుడు నీ పక్షాన యుద్ధం చేయడం మొదలు పెడతాడు. నీ పక్షాన కార్యం సఫలం చేయడం మొదలు పెడతాడు. నీవే కాదు, నీతో పాటు నీ పిల్లలు కూడా, నీ యొక్క కుటుంబం కూడా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునుగాక. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునుగా. కానీ నీవు ఎంతసేపు ఎన్నిసార్లు దేవుని స్తుతించగలుగుతావో స్తుతి మన స్థితిగతిని మారుస్తుంది. ఇది మన పిల్లలకి నేర్పించాలి. నేడు పిల్లలకి ఎన్నో రకాలమైన చదువులు నేర్పిస్తున్నాం, ఎన్నో రకాలమైన టెక్నాలజీకి అలవాటు చేస్తున్నాం. దేని బిడ్డలారా, మంచిదే. అయితే అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ప్రేమించడము, దేవుని స్తుతించడము ఎంతమంది పిల్లలకి నేర్పిస్తారో అటువంటి పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, అటువంటి పిల్లలు ఆశీర్వదించబడతారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి తల్లిదండ్రులారా, మీ పిల్లలు అభివృద్ధిలోకి రావాలనుకుంటున్నారా? మీ పిల్లలు ఒక ఉన్నత దశకి రావాలనుకుంటున్నారా? వారికి ప్రార్థించడము, స్తుతించడము నేర్పించండి. వారిని తర్వాత ఒక వయసుకు వచ్చిన తర్వాత, వారు ఒక ఉన్నత స్థాయికి వాళ్ళు ఒక వయసులో ఒక అవగాహన వచ్చిన తర్వాత వారు దేవుని మీద ఆధారపడేది నేర్చుకుంటారు. మనుషుల మీద ఆధారపడకోకుండా దేవుని మీద ఆధారపడేది నేర్చుకుంటారు. ఎప్పుడైతే అది అలవాటు చేపిస్తామో దేవుని బిడ్డలారా, మనము మన పిల్లలకి ఎన్ని ఆస్తులు ఇచ్చినా, దేవుని బిడ్డలారా ఎంత సంపద ఇచ్చినా వారు బాగుపడతలేదో తెలియదు. కానీ యేసయ్యను ప్రేమించడము, యేసయ్యను ఆరాధించడం వాళ్ళకి నేర్పించినట్లయితే కనుక వారి భవిష్యత్తులో దేవుని కృపను పొందుకొని దేవుని బిడ్డలారా తరతరములకు వారు దీవెనకరంగా మార్చబడతారు. సో కాబట్టి మరి దేవుడు కీర్తన 8:2 చూస్తే స్తుతుల, చిన్నపిల్లల స్తుతుల మధ్యలో దేవుడు
ఏం చేస్తాడు తెలుసా, ఒక ఒక దుర్గమును స్థాపించాడు. కాబట్టి మీ ఇంటిలో స్తుతించండి, మీ పిల్లల చేత స్తుతులు చెల్లించండి. మా కుటుంబంలో మా ప్రతిరోజు మేము మా పిల్లలము రోజు స్తుతిస్తూ ఆరాధిస్తూ మేము ప్రార్థన చేస్తున్నది ఏమిటారు. ప్రతిరోజు మేము చేయండి నేను చెప్పట్లేదు, మేము పాటించేదే మీకు చెప్తున్నాను. మన పిల్లలు వృద్ధిలోకి రావాలంటే వాళ్ళకి ప్రార్థన చేయడం నేర్పించండి, స్తుతించడం నేర్పించండి. ఇప్పుడు చాలా స్తుతి పుస్తకాలు వస్తున్నాయి. ఆ స్తుతి పుస్తకాలను తీసుకొని మీరు మీ పిల్లలకి వాళ్ళకి ఆ దేవుని నామములు ఎలాగా రోజుకొక 10 లేకుంటే ఒక 20 వారికి ఉన్నటువంటి అవగాహన బట్టి, వారు చదువుతున్న విధానాన్ని బట్టి మీరు కొన్ని స్తుతులు వారికి బాగా చెల్లించడం నేర్పించండి. మీరు లేకపోయినా పలానా కాసేపు స్తుతించండి అన్నప్పుడు వారు దేవుని నామాన్ని స్తుతించగలుగుతారు. సో యెహోవా ఈరే చూచుకుని వాడా స్తోత్రములు ప్రభా అని వాళ్ళు చెప్తూ ఉండాలి. యెహోవా రాఫా స్వస్థపరిచే దేవుడని వాళ్ళు స్తుతించాలి. యెహోవా మరి షాలోం శాంతినిచ్చే దేవుడని వారు దేవుని మహింపరచాలి. ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా అని మన పిల్లలు స్తుతించేది మనం నేర్పించాలి. ఎందుకంటే ఇవన్నీ వారికి అర్థం కాకపోయినా ముందు నేర్పిస్తే తర్వాత వయసు వచ్చిన తర్వాత వారికి ఎంతో ఆశీర్వాదకరంగా వృద్ధిలోకి రావడానికి ఎంతో ఉపయోగపడతాయి. సో దేని బిడ్డరా చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనం, రెండోదిగా చెప్తున్నాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనంలో, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీ పిల్లలందరూ ఏంటి తెలుసా, మరి యెహోవా చేత ఉపదేశము పొందురు. దేని బిడ్డలారా, ఈరోజు మన పిల్లల వృద్ధిలోకి రావాలంటే ఉపదేశించాలి, వారికి చక్కటి ఉపదేశం చేయాలి. యెహోవా చేత ఉపదేశం పొందాలి. యెహోవా చేత ఉపదేశం పొందాలంటే దేవుడే వచ్చి వారికి ఉపదేశం చేయాలని కాదు, దేవుడు చేస్తాడు. అయితే దేవుని మాటలను మనం వారికి తెలియచేయాలి. చూడండి, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం మీరు చూసినట్లయితే కనుక 4-5 వచనాలు చూస్తే, కీర్తనలు 78వ అధ్యాయం 4-5, యెహోవా స్తోత్ర క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగాల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగుతున్నట్లుగా వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవునియందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకండి. అంటే ఇక్కడ చూసినట్లయితే ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకాలను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. అంటే ఏంటి తెలుసా, ఉపదేశం చేయడం అంటే మన పిల్లలకు ఉపదేశం చేయాలి, దేవుని వాక్యాన్ని నేర్పించాలి, దేవుని వాక్యాన్ని వారితో పలికించాలి, దేవుని వాక్యాన్ని వారికి కూర్చోబెట్టి నేర్పించాలి. తర్వాత దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు సాక్ష్యాలు చెప్పాలి. ఈరోజు దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యం చేశాడు, దేవుడు మనల్ని ఎలా పిలుచుకున్నాడు, దేవుడు మనల్ని మన కుటుంబంలో చేసిన అద్భుతాలను మన పిల్లలకు సాక్ష్యం చెప్పాలి, దేవుడు చేసిన కార్యాలకు చెప్పాలి. ఆ కాలంలో మరి తరతరాల పితరులకు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నేను మీ పితరులకు చేసిన కార్యాలు మరి ఏ విధంగా ఐగుప్తులో నుంచి వాళ్ళు నడిపించానో, ఏ విధంగా దేవుడు ఆ చెరలో నుండి నడిపించాడో మీరు మీ పిల్లలకు నేర్పించండి, అప్పుడు మీతో పాటు మీ పిల్లలు కూడా దేవుని భయం కలిగి ఉంటారు. అంటే ఈ నేటి కాలంలో దేవుని భయము లేదు. నేటి తరంలో చాలామంది పిల్లలకు దేవుని భయము కానీ, తల్లిదండ్రుల భయము కానీ, గురువుల భయము కానీ, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడే కానీ పనిష్మెంట్స్ లేవు కదా. ఎందుకంటే ఇప్పుడు ట్యూషన్స్లో పనిష్మెంట్స్ లేవు. ఇప్పుడు స్కూల్స్కి వెళ్తే స్కూల్స్లో కూడా ఏంటంటే పనిష్మెంట్ ఇద్దామన్న తల్లిదండ్రులు అలౌ చేయనట్లేదు, గవర్నమెంటే అలౌ చేయనట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు మా కాలంలో, మేము చదువుకున్న కాలంలో స్కూల్స్లో బాగా శిక్షించేటువంటి వారు, బాగా ఆ చదువు రాకపోతే బాగా శిక్షించేటువంటి వారు, ట్యూషన్స్లో కూడా వారు బాగా, ట్యూషన్ టీచర్స్ కూడా బాగా శిక్షించేటువంటి వారు, మా సండే స్కూల్లో బాగా శిక్షించేటువంటి వారు, క్రమమైన శిక్షణ క్రమంగా లేకుంటే ఈరోజు అలాంటి క్రమశిక్షణ అనేటువంటిది చాలా తక్కువైపోతుంది. ఈరోజు మరి గారాబాలు ఎక్కువైపోతూ ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులను ఈజీగా మరి ఎదిరించేటువంటి వారు. వాక్యం అంటే పిల్లలు మనసు ఏంటి తెలుసా, విసుక్కుంటే తల్లిదండ్రులను కొంచెం మందలించి చెప్పకపోగా వాళ్ళు కూడా ఏంటంటే సరేలే పిల్లలకి ఇంట్రెస్ట్ లేదు కాబోసు అని ఈజీగా వదిలేస్తున్నారు. అలా కాదు. మన పిల్లలు దేవుని చేత ఉపదేశించబడాలంటే దేవుని వాక్యాన్ని మనం వారికి నేర్పించాలి. ముందు మనం నేర్పిస్తే, అది వారికి బలవంతంగా అయినా సరే మనం వారికి నేర్పిస్తే దేని బిడ్డలారా, వారి వయసు వచ్చిన తర్వాత ఆ వాక్యమే వాళ్ళని జాగ్రత్త పెడుతుంది. ఎందుకు తెలుసా,
యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరంటే దేవుని వాక్యమని దానిని జాగ్రత్తగా చూసుకుంటువారు. దీని బిడ్డలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే తర్వాత వాక్యమే మనం జాగ్రత్తగా చూసుకుంటుంది. అది మన పిల్లలకు విషయంలో మనం ప్రయత్నించాలి. అందుకే దావీదు అంటాడు, నేను నీ ఎదుట పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నానన్నాడు. నేటి తరంలో పిల్లలకు దేవుని వాక్యం చాలా అవసరం. నేటి తరంలో దేవుని పిల్లలకు, తల్లిదండ్రులారా మీ పిల్లలకు అదే పనిగా వాక్యాన్ని కూర్చోబెట్టి నేర్పించండి. దేని బిడ్డ సండే స్కూల్స్కి పంపించండి. మంచి బైబిల్ పాఠాలు నేర్పించండి, బైబిల్ కథలు నేర్పించండి. తర్వాత వాక్యమును ఎక్కువగా మనసులో ఉండేటట్టుగా వారితో రిపీట్ చేయించండి. దేని బిడ్డరా, బైబిల్లో ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం చూసినట్లయితే మీరు కూర్చున్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ వారితో దేవుని వాక్యము మాటలు మాట్లాడాలంట. ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నాం తల్లిదండ్రులము, పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం? దేని బిడ్డరా, మన పిల్లలు వృద్ధులైకి రావాలంటే, వారు అధిక విశ్రాంతి పొందాలంటే ప్రతి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు అధిక విశ్రాంతి పొందాలి, సంతోషంగా ఉండాలనుకుంటారు. నువ్వు అనుకుంటే సరిపోదు, దేవుని ఉపదేశం వారికి అందించాలి. కాబట్టి స్తుతించే పిల్లలు వృద్ధి పొందుతారు. రెండోదిగా, దేవుని చేత ఉపదేశం పొందిన వారు తల్లిదండ్రుల ద్వారా, సేవకుల ద్వారా, మరి సండే స్కూల్ టీచర్స్ ద్వారా పిల్లలు ఉపదేశం పొందాలి, ఉపదేశం నేర్చుకోవాలి, దేవుని కార్యాలు వారికి వివరించబడాలి. అప్పుడే దేవుని యొక్క మహత్యం ఏంటి వారు స్తుతించగలుగుతారు. దేని బిడ్డలారా, ఉపదేశం పొందే పిల్లలు ఆశీర్వదించబడతారు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథం 59:21లో, నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేని బిడ్డలారా, ఈరోజు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మన నోట నుండి ఏ రీతిగా అయితే దేవుని యొక్క ఆత్మ మన మీద ఉన్నదో, తల్లిదండ్రుల మీద దేవుని ఆత్మ ఉండాలి. అప్పుడే దేవుని ఆత్మ, దేవుని యొక్క అభిషేకం మనం పొందుకుంటే మన పిల్లల మీదుగా దేవుని ఆత్మ ఉంటుందంట. మన నోట నుండి మాటలంట, మన నోట నుండి, మన పిల్లల నోట నుండి, వారి పిల్లల పిల్లల నోట దేవుని మాటలు వారిలో ఉండాలి. ఎంత గొప్ప మాట అండి ఇది. నిజంగా తల్లిదండ్రులుగా మనం దేవుని ఆత్మ చేత నింపబడాలి. తల్లిదండ్రులుగా మనం దేవునికి అభిషేకం చేత నింపబడాలి. తల్లిదండ్రులుగా మనం ఆత్మలో ఆనందించేది నేర్చుకోవాలి. తల్లిదండ్రులు భక్తిగా లేకోకుంటే పిల్లలు కూడా భక్తిగా పెరగరు. తల్లిదండ్రులు ప్రార్థించుకోకుండా పిల్లలొక్కటే ప్రార్థించాలని ఆశిస్తే అది తప్పు. దేని బిడ్డరా, తల్లిదండ్రులుగా మీరు ప్రార్థించాలి, మీరు అభిషేకం పొందుకోవాలి, మీ నోట దేవుని మాటలు రావాలి. అప్పుడే మన నోట నుండిన మాటలు, మనం పొందుకున్న అభిషేకము తదనంతరము మన పిల్లలకు దేవుడు, పిల్లలకు కూడా దేవుడు ఇస్తాడు. అప్పుడు అలాంటి పిల్లలు వృద్ధిలోకి వస్తారు, అలాంటి పిల్లలు ఆశీర్వదించబడతారు. చూడండి, కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే దేని బిడ్డలారా, మనకి తిమోతి గురించి చూసినట్లయితే పౌలు గారు అంటున్నారు, నీలో ఉన్న విశ్వాసము మొదట నీ అవ్వలో ఉన్నది, తర్వాత మీ అమ్మలో చూస్తున్నాను, అదే విశ్వాసం నీలో కూడా చూస్తున్నాను, అదే దాహం నీలో కూడా చూస్తున్నాను అంటాడు. అంటే దేని బిడ్డలారా, తరతరాలకు కూడా ఒక తిమోతి ఈరోజు పౌలు తర్వాత పౌలు గారికి అత్యంతమైనటువంటి శిష్యుడు. మరి పౌలు గారికి చాలామంది శిష్యులు ఉన్నారు. అయితే అత్యంత ప్రియమైన శిష్యుడు, ఎక్కువ హృదయానికి బాగా హత్తుకొని పోయే శిష్యుడు ఎవరంటే గన తిమోతి మంచి సేవ చేశాడు, చాలా ప్రాంతాల్లో సేవ చేశాడు. తెస్సలోనికలో మరి ఆయన చాలా ప్రాంతాలలో ఎక్కువగా మరి ఫిలిపి సంఘంలో కానీ, మరి రోమా సంఘానికి కానీ, తర్వాత ఎక్కువ పట్టణాలకు తిరిగి అతడు సేవ చేసినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే పౌలు గారు ఆ రీతిగా వాడుకున్నారు. అయితే అంత గొప్ప సేవ చేస్తున్న కొరింథీ పట్టణంలో కానీ ఆయన మంచి సేవ చేశాడు. అయితే అంత గొప్ప సేవకుడు అవడానికి అతనిలో ఉన్న ఆ కాలంలో, ఆదిమ సంఘాలలో కాలంలో ఎన్నో హింసలు, ఎన్నో వ్యతిరేకలు, ఎన్నో భయంకరమైన దాడులు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, కానీ అప్పుడు ఇంకా ఎక్కువగా జరిగాయి. అలాంటి కాలంలో మరి తిమోతి విశ్వాసాన్ని నిలుపుకొని తను ప్రయాసపడి, తను కష్టపడి సేవ చేసి పౌలు గారంత రీతిలో సేవలో వాడబడ్డాడంటే దానికి కారణం ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పరిచర్య చేసే మనసు ఎలాగొచ్చింది? దేని బిడ్డలారా, అది వారి అవ్వలో నుంచి, వారి అమ్మలో నుంచి, మరి తర్వాత వారి యొక్క తిమోతిలో నుంచి. మీరు 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు ఆ యొక్క ప్రారంభం నుంచి చదువుకుంటూ వస్తే ఈ మాటలు మీరు చదువుకోవచ్చు. దేని బిడ్డలారా, అందుకే మన పిల్లలు వృద్ధిలోకి రావాలంటే తల్లిదండ్రులుగా ముందు మనము భక్తిలో ఉండాలి, మనం అభిషేకించబడాలి, మనం దేవుని ఎక్కువ ప్రేమించాలి. మన మీద దేవుని ఆత్మ నిలిచుంటే మన మీద ఉన్న ఆత్మ, మనలోనున్న దేవుని మాటలు మన నోటయు, మన పిల్లల నోట కూడా
దేవుడు ఆ మాటలు ఉంచుతాడు. అలాంటి పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఈరోజు నోరు తెరిస్తే అందరికీ మరి చాలామంది పిల్లలకి దుర్భాష వచ్చేస్తుంది, బూతులు మాట్లాడుతున్నారు. నోరు తెరిస్తే అన్నీ భయంకరమైన మరి నెగిటివ్ మాటలు, మరి తల్లిదండ్రులు ఎదిరించేటువంటి మాటలు, అవిధేయత మాటలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే తల్లిదండ్రుల నోట్లో మంచి మాటలు ఉంటాయి, ఆటోమేటిక్గా పిల్లలు కూడా మంచి మాటలు ఉంటాయి. ఈరోజు చాలామందికి ఫెయిల్యూర్ అయిపోతున్నారు. కొన్నిసార్లు అంటే ప్రతిసారి తల్లిదండ్రులు బట్టే పిల్లలు ఇదవుతారని కాదు, కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులు బాగున్న పిల్లలు ఒక్కొక్కసారి ఇదైపోతుంటారు. సమూయేలు చాలా బాగానే ఉండేవాడు, కానీ అది వాళ్ళ పిల్లలకు అది వర్తించలేకపోయింది. తర్వాత మనం చూసినట్లయితే ఏలి బాగానే ఉండేవాడు, కానీ వాళ్ళ పిల్లలకు అది వర్తించలేకపోయింది. మరి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ఏంటంటే కానీ ప్రతిదీ తల్లిదండ్రులు తప్పని చెప్పలేను, కానీ మ్యాక్సిమం మనం వాళ్ళు ట్రైనప్ చేసే విధానంలో ఖచ్చితంగా మన పిల్లలు ప్రభావితం అవుతారు. కాబట్టి మన మీద దేవుని ఆత్మ ఉండాలి, అదే మన పిల్లల మీద నిలిచినట్టుగా దేవుడు చేస్తాడు. చూడండి, చాలా ప్రాముఖ్యమైన విషయము ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనంలో చూడండి, మీరు నోట్ చేసుకుని ఈ మాటను. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనులు లేకుండాను, వారిని నాశనం చేయుటకే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరాలలో ప్రవేశించుచున్నది. వీధులలో నగరాలలో పసిపిల్లలు లేకుండా, ఎక్కడ లేకుండా తెలుసా? రాజమార్గంలో లేకుండా మరణం అంట నాశనం చేయుటకు మరణము మన కిటికీలకు ఎక్కుచున్నది. మరణము కిటికీలకు ఎక్కడం అంటే ఏంటి? కిటికీలకు ఎక్కేదంటే ఏంటి తెలుసా? కిటికీలు ఇప్పుడు చూడండి, టీవీ కనెక్షన్స్ కానీ, ఇంటర్నెట్ కనెక్షన్స్ కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కిటికీలో నుంచి. సిగ్నల్స్ అన్నీ కూడా కిటికీలో నుంచి వస్తాయి. కిటికీ అనేటువంటిది ఏంటంటే కన్నా ఇంటర్నెట్కి సాదృశ్యం. అంటే ఈరోజు ఇంటర్నెట్ ఏం చేసిందంటే కిటికీ లేకుండా వచ్చి, ఈరోజు ఒకప్పుడు అండి మా చిన్న వయసులో మేము అసలు ఎప్పుడో టీవీలు చూసేటువంటి వారు. అయితే ఎక్కువగా ఏం చేస్తామంటే ఎక్కువగా చక్కగా బయటికి వెళ్ళి ఆడుకునేటువంటి వారు. ఈరోజు సెల్ ఫోన్ విడిచిపెట్టి మరి బయటికి రాలేని పరిస్థితి. ఈరోజు సెల్ ఫోన్ చేతిలో ఉండడం నుంచి బయటికి రాలేకపోవచ్చు. పుట్టిన కానుంచి వాళ్ళు తిండి తినాలన్నా, వాళ్ళు ఏదైనా అల్లరి మానాలన్నా, ఒకప్పుడు మాకు మంచిగా లాలించాలంటే ఎప్పుడన్నా చందమామను చూపించేవాళ్ళు, అంతేగాని అయితే ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మనకు చందమామను చూపిస్తున్నారు పిల్లలు. అయితే ఏం చేస్తున్నారు? వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ పెట్టాలి, వాళ్ళకి మంచి ఆ గేమ్స్ అన్నీ ఆడిపించాలి, ఆ వీడియోస్ ఆ మీమ్స్ అన్నీ చూసుకుంటూ ఆ తర్వాత వాళ్ళకి తినిపిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు భోజనం చేసేటువంటి పరిస్థితి. అంటే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, చక్కగా బయటికి వెళ్ళి ఆడుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజమార్గంలో నుండి ఆ రాజమార్గంలో నుంచి ప్రజలను, ముఖ్యంగా పసిపిల్లలు లేకుండా చేస్తుంది. రాజమార్గం అంటే ఏంటి? పరిశుద్ధమైన మార్గం. రాజమార్గం అంటే పరిశుద్ధమైన మార్గం, విమోచించబడిన వారు వెళ్ళే మార్గం అది. ఆ పరిశుద్ధమైన మార్గంలో పిల్లలు కనపరాకుండా టెక్నాలజీ ఏం చేస్తుంది తెలుసా? ఈ మీడియా టెక్నాలజీ ఏం చేస్తుందంటే కన్నా పాడు చేస్తుంది. అయితే నేను టెక్నాలజీ చెడ్డదని చెప్పట్లేదు, ఎందుకంటే అందరికి అవసరమే. ఎందుకంటే ఎంతలో వాడుకోవాలో ఏదైనా అందరికీ అవసరమే. ఏదైనా పరిమితి దాటి వాడితే అందరికీ శాపమే. కొన్ని లిమిట్స్ ఉంటాయి ప్రతిదానికి, అది వాడేంత వరకే. ఇంటర్నెట్ అందరికీ అవసరమే, ఇంటర్నెట్ లేకుంటే కష్టం. అయితే అది ఎంతవరకు వాడుకోవాలో, మన అవసరానికి ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలి. టీవీ అవసరమే ఎంతవరకు, మనం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలి. లిమిట్స్ దాని కంట్రోల్లోకి వెళ్ళిపోవద్దు, అది మన కంట్రోల్లో ఉన్నంత వరకు ఓకే. ఇప్పుడు ఏంటంటే టాకింగ్ బ్యాలెన్స్ లేకపోయినా కూడా ఏం కాదు, కానీ ఇంటర్నెట్ బ్యాలెన్స్ లేకుంటే బానిసలు అయిపోతున్నారు. అంటే ఒకరోజు ఇంటర్నెట్ బ్యాలెన్స్ లేకుంటే తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే చాలా అర్జెంట్ పని, ఎందుకంటే 5 నిమిషాలు కూడా నెట్ బ్యాలెన్స్ లేకుండా లేరు. ఈరోజు చాలామంది పసిపిల్లలు ఎక్కువ దానికి అడిక్ట్ అయిపోతారు. తల్లిదండ్రులారా, మా పిల్లలు ప్రభువా ఈ యొక్క టెక్నాలజీకి మరణానికి మరి ఆకర్షితులు కాకోకుండా, పసిపిల్లలు రాజమార్గంలో లేకోకుండా మన కిటికీలకి ఎక్కుచున్నటువంటి ఈ టెక్నాలజీలో మన పిల్లలు చిక్కుకోకుండా తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేయాలి. చూడండి, స్తుతించే పిల్లలు వృద్ధిలోకి వస్తారు. దేవుని బిడ్డలారా, రెండవదిగా మీరు చూసినట్లయితే కనుక మరి ఎవరు వృద్ధిలోకి వస్తారంటే దేవుని చేత ఉపదేశం పొందిన పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మూడవదిగా ఏ పిల్లలు వృద్ధిలోకి వస్తారంటే దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క మాటలు ముందు తల్లిదండ్రులు అభిషేకం పొంది వాళ్ళ నోట్లో దేవుని మాటలు ఉంటే అదే మాటలు అంటే దేవుడు వారి పిల్లలకు కూడా దేవుడు ఇస్తాడు. నాలుగవదిగా దేవుని బిడ్డలారా, టెక్నాలజీకి మన పిల్లలు అడిక్ట్ కాకూడదు. ఉపయోగమే, అన్ని దానికి టెక్నాలజీ చాలా అవసరమే, కానీ దానికి మనం అడిక్ట్ కాకుండా కంట్రోల్లో ఉండేటట్టుగా
మనం ఇప్పటి నుంచి ప్రార్థన చేయాలి. పసిపిల్లల కోసం ప్రార్థన చేయాలి. గేమ్స్ సెల్కి అడిక్ట్ అయిపోయి సడన్గా సెల్ ఫోన్ లాక్కుంటే చాలామంది పిల్లలు సూసైడ్ చేసేసుకుంటున్నారు. గేమ్స్కి వాళ్ళు అడిక్ట్ అయిపోయి సడన్గా తల్లిదండ్రులు లాగేసుకొని తర్వాత ఈసారి గేమ్స్లో ఏం లేవు చదువుకున్నట్టు వారు ఆ మనసు చాలా వేదన పడిపోయి ఏంటేంటో చేసుకుంటున్నారు. కాబట్టి ముందు నుంచే దాన్ని మనం ఏం చేయాలి తెలిసే, ఎంతలో లిమిట్లో అంత లిమిట్లో పెట్టడానికి మనం చూడాలి. తల్లిదండ్రులారా, మన పిల్లలు వృద్ధి పొందాలంటే పిల్లల పట్ల మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. రెండోదిగా పిల్లలకు ఏం చేయాలంటే వాళ్ళని శిక్షించుట మానకూడదు. సామెతల గ్రంథం 23:13-14 నీ బాలులను శిక్షించుట మానుకోవద్దు. కొంతమంది అసలు శిక్షించడం స్టార్ట్ చేసిండారు. ఎందుకంటే చాలా గారభంగా చూసుకుంటుంటారు. దేని బిడ్డారా, కొంతవరకు గారభంగా చూసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి, కానీ మనము వారిని క్రమశిక్షణలో కూడా పెట్టాలి. కాబట్టి క్రమశిక్షణలో పెట్టేది మాత్రం పిల్లల విషయంలో తల్లిదండ్రులు అయితే పిల్లల క్రమశిక్షణలో పెంచుతారు అంటే ఏది శిక్షించడం మానుకోకుండా వారికి తల్లి తండ్రి అనేటువంటి భయం ఎప్పుడైతే వారికి ఉంటుందో ఖచ్చితంగా అలాంటి పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. దేని బిడ్డరా, కానీ ఇంకోటి మీరు కొలసి 3:21 చూస్తే కన్నా మీ పిల్లలను మనస్సు కృంగికుండా చూసుకోండి. మరి కృంగకుండా శిక్షించాలి, కానీ కృంగిపోకోకుండా వాళ్ళని తిరిగి మళ్ళా బలపరచాలి. అందుకే కొలసి 3:21 అంటాడు, వాళ్ళని కృంగిపోకోకుండా చూసుకోండి. అంటే వారి అభిప్రాయాలను తెలుసుకోండి ఒకసారి. వారి వయసు పెరిగెక్కుతున్న పిల్లలకి చాలా ఊహలు వస్తుంటాయి, చాలా కోరికలు వస్తాయి, లేదా వాళ్ళకి చాలా అంబిషన్స్ ఉంటాయి. వాళ్ళని వెంటనే డిస్కరేజ్ చేసినట్టు మాట్లాడకుండా ఒకవేళ వాళ్ళు తీసుకునే నిర్ణయం తప్పైనా దానిని అది తప్పు బాబు అని జ్ఞానానుసారంగా వాళ్ళకి బోధించి కృంగకోకుండా వాళ్ళని మనం మందలించి చెప్పాలి. లేదా వారు తీసుకున్న మంచి అయితే కన్నా ఒకవేళ మన కష్టమైన వారికి ఎప్పుడు కృంగిపోతారంటే తల్లిదండ్రులు సరిగ్గా ఎంకరేజ్ చేయలేదు అనుకోండి, ఎప్పుడు చూసినా డిస్కరేజ్ చేస్తూ మీకు అంత లేదులేండి అనేటువంటి మాటలు పిల్లల్ని చీప్గా మాట్లాడుతుంటే వాళ్ళు డిస్కరేజ్ అయిపోతారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. అప్పుడు ఎంకరేజ్ చేస్తే ఆ పిల్లలు ఏం చేస్తారు తెలుసా, వృద్ధిలోకి వస్తారు. తర్వాత మీరు చూస్తే పిల్లల పట్ల దేని బిడ్డలారా తల్లిదండ్రులు పక్షపాతం చూపించదు. బైబిల్లో చూడండి, మనం చూస్తే మీరు ఆదికాండం 25-28 చూస్తే అక్కడ ఒక రక జంట, మరి యాకోబు మరి ఇస్సాకు తన భార్య రెబ్కా ఇద్దరు కలిసి అక్కడ తండ్రి ఏమో పెద్ద కుమారుని ఎక్కువ ప్రేమిస్తాడు, తల్లి ఏమో చిన్న కుమారు. తర్వాత యాకోబు ఏం చేస్తాడు తెలుసా, యాకోబు కూడా యోసేపుని బాగా ప్రేమిస్తాడు. తర్వాత ఆయన పిల్లలను సరిగ్గా అంతే ప్రేమించడం అంటే స్పెషల్గా ప్రేమించడం, పక్షపాతం. దాని ద్వారా పిల్లల మధ్యలో చాలా తేడా వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు వృద్ధి పొందాలంటే ఆడపిల్లలని మగపిల్లలని పెద్దోడని చిన్నోడని లేకుంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళ మధ్యలో బాగా చదువుతున్నాడు బాగా చదవదని అనేటువంటి తేడా చూపించద్దు, పక్షపాతం చూపించకూడదు. దేని ద్వారా పిల్లలని అందరూ సమానంగా పెంచాలి. అప్పుడు మన పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సో పిల్లల గురించి ప్రార్థించాలి, పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, పిల్లలను శిక్షించడం మానకూడదు, పిల్లలను పక్షపాతం చూపించకూడదు. ఇంకోటి చెప్తున్నాను జాగ్రత్త, పిల్లలను ఇంకొకరి పిల్లలతో కంపేర్ చేయొద్దండి. అది చాలా బాధలేస్తుంది, పిల్లలకి చాలా బాధగా ఉంటుంది. మిమ్మల్ని ఇంకొకరితో కంపేర్ చేసి మాట్లాడితే ఎంత బాధగా ఉంటుంది, ఎవరికైనా బాధగా ఉంటుంది. సో పిల్లల్ని వాళ్ళు ఏమై ఉన్నారో దాన్ని బట్టి ఎంకరేజ్ చేయండి, కానీ పక్కన వాళ్ళు చూపించి మాటికి వాళ్ళని కంపేర్ చేసి వీళ్ళని కించపరచొద్దండి. అది చాలా ప్రమాదం, అది చాలా మంచి అలవాటు కాదు. కాబట్టి తల్లిదండ్రులు అంటే పిల్లలు వృద్ధిలోకి రావాలంటే ఒక్కొక్కరి తలాంత ఒకరికి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టామినా ఉంటుంది. ఇన్స్పిరేషన్గా కొంతవరకు మనము పలానా ఇన్స్పిరేషన్ తీసుకోవాలన్నా అని చెప్పడంలో తప్పలేదు, కానీ ఒకళ్ళు కంపారిజన్ చేసి వాళ్ళు అట్లనే ఉంటారు, మీరు ఇంట్లోనే ఉంటారని ప్యూర్ కంపారిజన్ ద్వారా పిల్లల మనసులను గాయపరచదు. సో తల్లిదండ్రులారా, పిల్లలు వృద్ధిలోకి రావాలంటే ఇవన్నీ చేయండి, ఈ రీతిగా మీరు ప్రార్థించండి. దేవుడు మిమ్మును మీ పిల్లలను వృద్ధిలోకి నడిపించును గాక, మీ పిల్లలను మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. నేటి తరంలో పిల్లలు వృద్ధి పొందాలంటే ఏం చేయాలో మీరు వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభా. ప్రతి పిల్లల్ని మీరు ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబంలో నెమ్మది సంతోషం అనుగ్రహింపచేయమని యేసు నామములో
ప్రార్థిస్తున్నాను మా పరలోకపు తండ్రి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.